ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న కష్టాలు, నువ్వు ఎదుర్కొంటున్న నష్టాలు, నువ్వు ఎదుర్కొంటున్న ప్రతిబంధకాల్లో నాకు సహాయం ఎవరు చేస్తారా అని కనిపెడుతున్నావేమో. సహాయం కోసం అరులు చేస్తున్నావేమో. కుటుంబ సభ్యులు వస్తారేమో, స్నేహితులు వస్తారేమో, బంధువులు వస్తారేమో, చుట్టుపక్కల వాళ్ళు వస్తారేమో, ఎవరెవరో నాకు సహాయం చేస్తారేమోనని కొండంత ఆశతో నువ్వు కనిపెడుతుంటే, నమ్ము ప్రియ దేవుని బిడ్డ, కొన్నిసార్లు నువ్వు ఎవరి మీదైతే ఆశ పెట్టుకున్నావో వారే నిన్ను నిరుత్సాహపరచచ్చు, వారే నిన్ను ఇబ్బందులకు గురి చేయొచ్చు. సహాయం చేయకపోగా ఇంకా నిన్ను కీడులోనికి, కష్టాల్లోనికి నెట్టేయాలనే ఆలోచన కొంతమందిలో ఉండుండొచ్చు. కానీ నమ్మకమైన నీ దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, నిన్ను ప్రాణప్రదంగా ప్రేమిస్తున్న దేవుడు ఎప్పుడు కూడా మాట ఇచ్చి తప్పిపోయేవాడు కాదు. ఆయన సహాయం చేస్తాను అన్నారంటే సహాయం చేస్తాడు. ఆయన ఆపత్కాలమున యెహోవా నమ్ముకొనదగిన సహాయకుడు అని ఉంది కదా. ఆపదలోనే నీకు నిజంగా ఎవరు సహాయం చేస్తారో, ఆపదలోనే నీకు నిజంగా ఎవరైతే నిన్ను బలపరుస్తారో నీకు అర్థమవుతుంది. దేవుడు నీకు సహాయకర్తగా ఉన్నాడు.